మిథున రాశి జనవరి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1-2-3 పాదాల వారిది మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదు అనుకున్న డబ్బు కలిసి వస్తుంది. తండ్రి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వారమంతా చాలా వరకు ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు, గొప్ప పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు శ్రేయస్కరం. ఖర్చులు, ధన సహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వేడుకలు నిర్వహిస్తారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. కళాకారులకు అవకాశాలు మరింత దగ్గరకు వస్తాయి. మొదటి వారంలో వృత్తి ఉద్యోగాలలో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి ఒకంత మెరుగుపడడంతో ఊరట చెందుతారు. స్త్రీలు గృహాలంకరణ పట్ల ఆసక్తి కనపరుస్తారు. బంధుమిత్రుల నుంచి మొహమాటాలు ఎదురవుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. పనులు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య భంగం. విద్యార్థులకు శ్రమాధిక్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీ భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సీజనల్ ఇన్ఫెక్షన్లు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. విద్యాపరంగా విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయినప్పటికీ ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకునేవారు విజయాల కోసం మరింత సమయం ఎదురు చూడవలసి ఉంటుంది. రెండవ వారంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వరుడి కారణంగా ఇంటా బయట కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు మీకెంతో సంతృప్తిని ఇస్తాయి. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు తప్పవు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. గృహ వాహన యోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. మూడవ వారంలో వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి.
అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో కష్ట నష్టాలు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివాళ్లతో చికాకులు తప్పవు. హామీలకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్త్ర లాభాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు, పారిశ్రామిక సాంకేతిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. చివరి వారమంతా మీరు అనుకున్నట్టే జరిగే అవకాశం ఉంది. గురు శనిల బలంతో పాటు రవి కుజులు కూడా అనుకూలంగా మారినందువల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు చాలా కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి అనుకూలమైన వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తులు క్యాటరింగ్ పని వాళ్లకు సదవకాశాలు లభిస్తాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు అనుకూలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ఆలయాలను సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. గృహ వాహన యోగాలు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు సన్మానాలు అందుతాయి. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఇక ఈ రాశి వారికి నెల మొత్తం చూసుకుంటే బాగా అనుకూలంగా ఉంది. ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సతీమణి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మధ్య మధ్య స్నేహితులతో సమస్యలు తలెత్తుతుంటాయి. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి పై అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదరి సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. మీ లక్ష్య సాధనకు ఓర్పు పట్టుదల ముఖ్యం. అకాల భోజనం విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని వివాదాలు సమస్యలు క్రమేపీ పరిష్కారం అవుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, శని ప్రభావం దోషం తొలగిపోవాలంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో మన మొహం చూసుకున్న తర్వాత ఆ నూనెను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అదేవిధంగా శనీశ్వరుడికి ఇష్టమైన నూనెలను నువ్వులను దానం చేయాలి. ఇకపోతే శుక్రవారం రాత్రి ఒక నల్లని వస్త్రంలో నల్ల ఉప్పు మూట కట్టి దానిని తిండి కింద పెట్టుకుని నిద్రపోవాలి. మరుసటి రోజు శనివారం ఉదయం ఆ ఉప్పు మూటను తీసుకువెళ్లి శనీశ్వరుడి ఆలయంలో పెట్టడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది. అలాగే నల్లటి యాంటీమోనీ కొని తల నుంచి పాదాల వరకు 9 సార్లు దిగతీసి దానిని నేలలో పెట్టడం వల్ల శని దోషం తొలగిపోతుంది. ఇలా ఈ విధమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.